నటుడు ఆలీ ఈసారి ఎన్నికల బరిలో దిగబోతున్నారా? ఆలీ సీటుపై సీఎం జగన్ ఆలోచన మారిందా? సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తున్న ముఖ్యమంత్రి ఆలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎన్నికల్లో పోటీ చేసేందుకు నటుడు ఆలీ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో జగన్ నిర్ణయం ఏంటి? ఆలీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికల కోసం సీఎం జగన్ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు సిట్టింగ్లను పక్కన పెట్టారు, మరికొందరు కొత్త వారికి ఛాన్స్ కల్పించారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు 7 జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధినేత అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు. పలువురు ఎంపీలను సైతం మార్చేశారు. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇదే సమయంలో సినీ నటుడు అలీ సీటు వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. మొదటి నుంచి ఆయన అధికార వైసీపీకి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించింది. పార్టీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రలో అలీ పాల్గొన్నారు. అలీకి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం సాగినా ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఎంపీగా సీటు ఖాయమని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల్లో పోటీపై అలీ మొదటి నుంచి ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా మరోసారి ప్రకటించారు. అయితే తాను పోటీ చేయాలా వద్దా అన్నది నిర్ణయించేది ముఖ్యమంత్రి జగన్ అని స్పష్టం చేశారు అలీ. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారంటూ తేల్చి చెప్పారు. సీఎం జగన్ నేరుగా అలీతో మాట్లాడి ఆయన పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలుస్తోంది. అయితే మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచి అలీని బరిలోకి దింపాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎక్కడి నుంచి అలీ బరిలో దిగుతారన్న చర్చ జరుగుతోంది. 2-3 నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అలీ పేరు నంద్యాల పార్లమెంటుకు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అలీ మాత్రం గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఈసారి కడప జిల్లాలోని సిట్టింగ్ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ స్థానం నుంచి అలీని బరిలో దించుతారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. అయితే అవినాష్ రెడ్డిని కాదని అలీని అక్కడి నుంచి బరిలో దించడం అసాధ్యమన్నది మరికొందరి వాదన. మొత్తం మీద అలీ విషయంలో సీఎం జగన్ తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొని ఉంది.